జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ రోజు పదవీ బాధ్యత అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. సో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 3000 మంది నామినేటెడ్ పదవులు వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఎలా దిశానిర్దేశం చేస్తారని కూడా వెయిట్ చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈ యొక్క కార్యక్రమం? చాలా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అంటే అలా అని కాదండి, ఒక 90% అంతా కూడా కొత్త జనరేషన్, కొత్తగా ఫస్ట్ టైమర్స్ అందరూ పదవులు ఇచ్చిన వాళ్ళు అంతా కూడా. సో ఎలా ఉండాలి, ఏంటి ఉండాలి అనేది అనుకుంటాం. మేము కూడా మాకేం తెలియదు ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, వేటి మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మేము కొత్తగా వచ్చిన తర్వాత అనేక మంది మమ్మల్ని పక్కన పెట్టించడం కోసం ప్రతి స్థాయిలో కూడా కొంత కుయుక్తులు కుట్రలు పన్నుతూ ఉన్నారు. సో వాటిని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద మాకు కొంత అవగాహన, కొంత డైరెక్షన్ ఈరోజు ఇవ్వబోతున్నారని అనుకుంటున్నాం. సో మీరు అన్నట్టుగానే అలా జరుగుతూ ఉన్నది బయట కూడా. సో 18 నెలలు కూడా ఏం చేయలేదు, నిద్రపోతున్నారు. లేదు అంటే నెక్స్ట్ మేమే వస్తాము, మేమే కొడతాము అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళకి వైసీపీ అధినేత? వైసీపీ వాళ్ళు 18 మేమే వస్తూ ఉండడానికి 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేకపోయారు. వాళ్ళు ఏం చేయలేకపోయినా పక్కన పెట్టండి, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు, దాన్ని డిస్ట్రాయ్ చేశారు పూర్తిగా. 18 నెలలు ఏం చేశామో, ప్రతి 21 కాన్స్టిట్యున్సీలో ఏం జరిగింది, మొత్తం 175 కాన్స్టిట్యున్సీలో ఏం జరిగింది అనేది అక్కడ ఉన్న ప్రజలకి తెలుసు. ప్రతి గ్రామంలో ఏం జరిగిందని ప్రజలకు తెలుసు. ఈ రాష్ట్రం మొత్తంలో ఎలా అయితే అంటే ఇన్వెస్ట్మెంట్స్ అని ఎలా తీసుకొచ్చాము, ఎలా డెవలప్ చేస్తున్నాం, రోడ్స్ ఎలా డెవలప్ చేస్తున్నాం, ఎంత కష్టం ఎలా చేస్తున్నాం అనే దానికి దేశం అంతా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. మాకు ఎక్కడెక్కడి నుంచో మూల నుంచి వచ్చి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. వీళ్ళు ఏదో చెప్తారు, అది నమ్మడానికి లేదు. చూద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఇంకా వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం చేసినా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ సంవత్సరంన్నరలోనే చాలా వరకు మేము సాధించున్నాము. ఇంకా 3.5 సంవత్సరాలు ఇంకా బ్రహ్మాండంగా సాధిస్తాం, అందులో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకునే విధంగా కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సో ఏం చెప్తారు? అదేనండి, మాకు పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 21 మందిని ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలను, 2 ఎంపీలను కూడా డైరెక్ట్గానే టార్గెట్ చేస్తున్నారు. చూస్తూనే ఉన్నారు కదా ఆరోపణలు. మేము ఎంత కష్టపడినా గ్రౌండ్ లెవెల్లో ఆరోపణలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది టైం చాలా పవర్ఫుల్ అండి. టైం అన్నీ కూడా బయటకు వస్తాయి, ప్రతి ఒక్కటి వస్తాయి. నిజాయితీగా మేము ఏం చేస్తున్నాం, ఎన్నెన్నో ఆరోపణలు చేయొచ్చు. ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎలాగైతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారో, ఈరోజు మమ్మల్ని కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి చేస్తూ ఉన్నారు. సరే, ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ కూడా బయటకు వస్తాయి. ఏం ఇబ్బంది ఏం లేదు. మేము చేయాల్సిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో, మేము ఏదైతే కమిటెడ్గా వచ్చామో, ఇంత ప్రాణాలకి తెగించి కూడా మేము ఈ రాజకీయాల్లోని ఈ పార్టీని పట్టుకున్నామో, అది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? డెడికేటెడ్ అండ్ కమిటెడ్.